ఆన్లైన్ మోసానికి ఒక యువకుడు బలైపోయాడు. వికారాబాద్ జిల్లా పీరంపల్లికి చెందిన పోచిరెడ్డికి ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. ఓల్డ్ కాయిన్స్ బిజినెస్ పేరుతో వలవేశారు కేటుగాళ్లు. ₹5 కాయిన్స్ ఇస్తే 5 లక్షలు ఇస్తామని నమ్మించారు. దీంతో 35,000 రూపాయల విలువైన ₹5 కాయిన్స్ ని జమ చేసి పంపాడు. డబ్బులు పంపిన తర్వాత అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ మోసానికి ఒక యువకుడు బలైపోయాడు. వికారాబాద్ జిల్లా పీరంపల్లికి చెందిన పోచిరెడ్డికి వాట్సాప్ కాల్ వచ్చింది. ఓల్డ్ కాయిన్స్ బిజినెస్ పేరుతో వలవేశారు కేటుగాళ్లు. ₹5 కాయిన్స్ ఇస్తే 5 లక్షలు ఇస్తామని నమ్మించారు. దీంతో 35,000 రూపాయల విలువైన ₹5 కాయిన్స్ ని జమ చేసి పంపాడు. డబ్బులు పంపిన తర్వాత అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఓల్డ్ కాయిన్స్ అన్నిటిని జమ చేసి ఇస్తే వాటికి డబల్ 10 రెట్లుగా నోట్లు ఇస్తామని చెప్పారు. దీంతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన వికారాబాద్ లో చోటు చేసుకుంది. ₹5 ఓల్డ్ కాయిన్స్ అన్నిటిని జమ చేసి ఒక 50,000 రూపాయలు ఇస్తే దానికి బదులుగా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వాట్సాప్ లో కాల్ చేశారు సైబర్ నేరగాళ్లు. దీంతో వికారాబాద్ కు చెందినటువంటి ఓ యువకుడు ₹5 కాయిన్స్ తో పాటు ₹1 కాయిన్స్ కూడా జమ చేశాడు. దీనికి 35,000 రూపీస్ వాల్యూ అయినటువంటి ₹5 కాయిన్స్ తో పాటు రిమైనింగ్ 15,000 వాల్యూ అయినటువంటి ₹1 కాయిన్స్ అన్నింటినీ జమ చేశాడు. వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్ కు కొరియర్ ద్వారా పంపించాడు. సో మిగతా 5 లక్షల కోసం తనకిస్తానన్నటువంటి 5 లక్షల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువకుడు దాదాపు నెలలు గడుస్తున్నా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వాళ్ళకి కాల్ చేశాడు. దాంతో వాళ్ళు కాల్స్ కు ఆన్సర్ లేదు. ఆ అడ్రస్ కూడా ఫేక్ అడ్రస్ అని తెలియడంతో ఒక్కసారిగా విస్తుపోయినటువంటి యువకుడు ఈ ఊర్లో తెలిసినా కూడా తన పరువంతా పోతుంది. చాలా మట్టుకు డబ్బులు కూడా బయట కిరాణా షాపుల్లో నోట్లు ఇచ్చి మరీ ₹5 కాయిన్స్ తీసుకున్నాడు యువకుడు. సో వాళ్ళందరికీ అప్పుపడడంతో తను ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ముఖ్యంగా దీనిపైన కేసు దర్యాప్తు చేసినటువంటి పోలీసులు వచ్చినటువంటి కాల్ ను సైబర్ నేరగాలు చేసినటువంటి కాల్ గా గుర్తించారు. ఇటీవల ఈ తరహా మోసాలు కూడా ఎక్కువయ్యాయి. చాలా మంది పాత ₹10 నోట్స్ ఇచ్చినా లేకపోతే పాత ₹20 నోట్లు ఇచ్చినా కూడా దానికి బదులుగా ₹1,000 ఇస్తామని చెప్పి చాలా మందిని ట్రాప్ చేస్తా ఉన్నారు. దీంతో కొంతమంది అప్పు చేసి మరీ లేకపోతే ఇప్పుడున్నటువంటి చలామణిలో ఉన్నటువంటి నోట్లను అన్నింటినీ కిరాణా షాపుల్లో ఇచ్చి ఎక్కువ వాల్యూకు ఆ పాత నోట్లను కొనుగోలు చేసి వీళ్ళు చెప్పినటువంటి అడ్రస్ కు పంపిస్తా ఉన్నారు. ఈ తరహా మోసాల బారిన పడొద్దని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జరిగినటువంటి ట్రాప్ కూడా ఇదే. ఓల్డ్ కాయిన్స్ ₹5 అన్నింటినీ కూడా జమ చేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్ కు పంపిస్తే దానికి 10 రెట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. రైట్, థ్యాంక్ యూ రవి.